అమితాబ్ బచ్చన్ కూతురి కొడుకు అగస్త్య నంద హీరోగా రెండవ సినిమా ఎకిస్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో ఎకిస్ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 22 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. మరో 38 కోట్ల నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు గురువారం, ఈరోజు కలెక్షన్స్ పెద్దగా ఉండవు. ఈ శుక్ర శని ఆదివారాల్లో కలెక్షన్స్ ఉండొచ్చు వీకెండ్లో. కానీ మనకు రాజాసాబ్ ఉంది, కొన్ని సినిమాలు ఉన్నాయి హిందీలో కూడా, కొద్ది కష్టమే. నేను సినిమా చూసాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కేసు రియల్ స్టోరీ. సో మన ధర్మేంద్ర చివరి సినిమా అండ్ శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్లో మ్యాడాక్ ఫిల్మ్స్ వాళ్ళు తీసిన ఈ ఇక్కీ సినిమా కుదిరితే చూడండి థియేటర్లో, చాలా బాగుంది సినిమా. వార్ బేస్డ్ మూవీ. రిలీజ్ అయిన మొదటి వారంలో 26 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 22 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే ఇంకా 38 కోట్లు రావాలి, కష్టమే. సో 38 కోట్లు నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ ప్రస్తుతానికి. ఓకే, ఇంకేమైనా లాంగ్ రన్లో ఏమన్నా నష్టాలు తగ్గించుకుంటుందేమో చూడాలి. ఓకే, బాయ్.